ఏంటి ఇప్పుడు నేను ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. ఆ నిజం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఆ నిజం తెలిసిన మీరేం చేయలేకపోతున్నారు. నేను ఇంతే, నా జీవితం అయిపోయింది, ఇంకా నా నా వయసు అయిపోయింది, నాకు ఇంకా 50 సంవత్సరాలు వచ్చే, 70 సంవత్సరాలు వచ్చాయి, 80 సంవత్సరాలు వచ్చాయి, 90 సంవత్సరాలు వచ్చాయి, ఇంకొక సంవత్సరం ఉంది నేను బతకడానికి, నేనేం సాధించగలను అంటే నాకు వయసు అయిపోయింది అని అనుకుంటున్నారే తప్ప ఇంకా వన్నీ ఒక్క సంవత్సరం అయినా ఉంది నా కోసం. ఆ సంవత్సరంలోనైనా నేను ఏదైనా సాధించగలనా సాధించలేనా అని మీరు ఎందుకు ఆలోచించటం లేదు? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఓకే, మీకు వయసు అయిపోయింది, ఏమి సాధించలేకపోయారు. ఒక సంవత్సరం ఉంది కదా, ఆ సంవత్సరంలో నేను ఏదైనా సాధించగలను, ఏదైనా ఒక అద్భుతం, ఒక మిరేకిల్ జరగచ్చు కదా. అందుకు అలా ఆలోచించదు. నా వయసు అయిపోయింది, నేను ఏం సాధించలేదు, అంతే. అదే 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 మైండ్లోని, మనసులోని ఇంకా ఆ రెండే రివ్యూ అవుతూనే ఉంటాయి. పడుకున్నా, కళ్ళు తెరిచిన, కళ్ళు మూసిన, అవే 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 అవే. నేనేమంటానంటే ఓకే, వయసు అయిపోయింది, అన్నీ అయిపోయాయి, నువ్వేం సాధించలేను అనుకుంటున్నావు, అక్కడిదాకే కరెక్టే. కానీ ఉన్న సంవత్సరంలో అంటే ఇక్కడ ఈ వయసు అయిపోయిన దాంట్లో నీకు ఏటిటి ఉన్నాయో నువ్వు ఆలోచించు. నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ధైర్యం ఉంది, అనుభవం ఉంది. తర్వాత ఏం చేస్తే నేను ఎలా పడితే, ఎలాగైతే, ఏ ఏ సమయంలో నేనేం చేస్తే నేను సక్సెస్ అవుతున్నాయన్న ఒక అనుభవం సంపాదించే కదా. ఇప్పుడు మన చదువుకి ఒక పట్టా సంపాదిస్తాం, డిగ్రీ చేస్తుంటే ఒక పట్టా ఉంటుంది. సో మనకు వయసు అయిపోయిందంటే మనకు ఒక అనుభవం, ఒక పట్టా ఉంటుంది. ఆ పట్ట మనకు కనిపించదు. ఇక్కడ చదువుకి పట్టా కనిపిస్తుంది, కానీ మన యొక్క వయసుకి అనుభవం అయ్యింది, ఆ అనుభవం ఉంది. నా అంత అనుభవం ఎవడు సంపాదించలేడు అని పట్టాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు? నా తల పండిపోయింది, నా గడ్డలు పండిపోయి, నా మీసాలు పండిపోయి కాదు. ఏది పండిపోయినా మనము ఈ అనుభవంతో, ఈ ధైర్యంతో, ఈ మానసిక ధైర్యంతో, ఈ మంచి అంటే నువ్వు ఏవైతే ఓడిపోయావో వాటికి మంచి ఆలోచనతో నువ్వు ఒక ముందు అడుగై మంచిగా నువ్వు ఈ విజయాన్ని సాధిస్తావు. ఇప్పుడు గాంధీ ఉన్నాడు, గాంధీ ఎన్ని సంవత్సరాలు సాధించండి మనకి స్వాతంత్రం? ముస్లింకైనా మనకి స్వాతంత్రం వచ్చింది. అలాగే అంబేద్కర్ కానీ, లేదంటే ఎవరో కొంతమంది కుర్రవాళ్ళు మాత్రమే సాధించేది. కానీ చాలామంది 100కి 90 మంది వయసు అయిపోయాక మాత్రమే సాధించారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంది, వాళ్ళతో పట్టుదల, వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ అడుగు జాడలే వేయండి. వాళ్ళతో మీరు సమానంగా పోటీ పడండి. అప్పుడే మీరు విజయం సాధించగలరు. ఎందుకని అలా ఆలోచించరు? ఎప్పుడైనా ఆలోచించండి. జీవితం ఎక్కడికి పోలేదు, మనం చనిపోతే తప్ప. మనం చనిపోయినంత వరకు మన చేతుల్లోనే జీవితం ఉంది. సో ఆ చేతుల్లో ఉన్న జీవితాన్ని మనం ఇలా విడవద్దు, ఇలాగే ఉంచుదాం పట్టుకొని. అప్పుడే మనం ఏదైనా సాధించగలం.
ఒక్కసారి కాదు కదా, వేసారి కాదు కదా, ఎన్నోసార్లు మనం ఫెయిల్యూర్ అయిపోవచ్చు. కానీ విజయం మాత్రం ఒక్కసారి నేను సాధించగలను కదా. ఎందుకని మీరు అలా ఆలోచించరు? ఏ భయమా? నా భయాన్ని వదలండి. భయాన్ని వదిలించి ప్రపంచాన్నే చరిత్రని చాలామంది తిరగ రాశారు. వయసు అయిపోయిన 70 సంవత్సరాలకి, 60 సంవత్సరాలకి, 85 సంవత్సరాలకి కూడా చరిత్రలో తిరగ రాసిన మహానుభావులు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటాం మనం ఎంత. సో ఇప్పటి నుంచైనా ప్రయత్నించండి. మన చేతిలో ఎంత వయసు ఉంది అనేది ఆలోచించండి. ఎంత వయసు అయిపోయింది అనేది మర్చిపోండి. మరొకసారి చెప్తున్నాను, ఎంత వయసు ఉంది మన ముందు అనేది ఆలోచించండి. ఎంత వయసు అయిపోయింది అనేది మాత్రం మర్చిపోండి. అప్పుడే నీ జీవితం నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అంతవరకు నీకు కళ్ళు మూసే ఉంటాయి. నీ ఆలోచన బట్టి నీ కళ్ళు ఉంటాయి. నీ యొక్క మానసిక పరిస్థితిని బట్టి నీ అవయవాలు పనిచేస్తాయి. నువ్వు ఏదైనా ప్రయత్నిస్తేనే నీకు జీవితం కనిపిస్తుంది. అంతవరకు ఏమీ కనిపించదు.